వివోఏల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించి 26,000 వేతనం చెల్లించాలని బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నాతరి స్వామి డిమాండ్ చేశారు. వేమనపల్లి మండల కేంద్రంలో వివోఏలు చేస్తున్న నిరాహార దీక్షకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకి మద్దతుగా నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో రోజుకొక ఉద్యోగ సంఘాలు రోడ్డెక్కుతున్నాయని, కేసీఆర్ ఇంట్లో మాత్రం 5గురికి ఉద్యోగం, లక్షల్లో జీతాలు, దేశంలోనే అత్యధిక జీతం తీసుకునే నాయకుడు కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. వివోఏలుగా పనిచేస్తున్న ఆడబిడ్డలకు 26,000 జీతం ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర పైసలు లేవా అని ప్రశ్నించారు. వారు వేమనపల్లి మండలంలోని వివోఏలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఏదైతే వివోఏలు గత 20 సంవత్సరాల నుంచి వెట్టి చాకిరీ చేయించుకుంటారో వాళ్లకు కనీస వేతనం ఇవ్వమని చెప్పి వాళ్ళ న్యాయపరమైన డిమాండ్ను కంపల్సరీ ప్రభుత్వం గుర్తించి వెంటనే వాళ్లకు అమలు చేయాలని మా కాంగ్రెస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. వివోఏలు అనేది గ్రామ స్థాయిలో చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తారు. ప్రతి ఏ గవర్నమెంట్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ కావాలన్నా కానీ వాళ్ళ సేవలు అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళు రెవెన్యూ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, లేకుంటే పొలిటికల్ లీడర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సర్వీస్ తీసుకుంటారు. విలేజ్ లెవెల్లో ఏ పార్టీ మీటింగ్ కావాలన్నా, ఏ గవర్నమెంట్ స్కీమ్